నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేనకు మధ్య పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో సీట్ల తకరారు అనేటువంటిది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీట్లకు సంబంధించినటువంటి ప్రకటనలు వెలువడటం, 64 సీట్లలో జనసేన పోటీ చేయబోతుంది. జనసేనకి 64 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అదేవిధంగా 61 అనుకుంటా 114 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుందని తెలుగుదేశం లెటర్ హెడ్ మీద మీడియాకు రిలీజ్ పేరుతో ఒక ప్రకటన, జనసేన లెటర్ హెడ్ మీద ఈ 61 సీట్లు పలాం సీట్లు జనసేన పోటీ చేయబోతుంది, తెలుగుదేశం ప్రకటించింది, తెలుగుదేశం ఇచ్చింది అనేటువంటి దాని మీద ఈ 2 ప్రకటనలు రావటము, ఈ 2 ప్రకటనలు కూడా కావాలని కొంతమంది సృష్టించారు. ఇది ఫేక్ ప్రకటనలు ఇవి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఈ విధంగా అసలు మా సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయంలో అధికారికమైన ప్రకటన మేము చేయలేదు అనేటువంటి దాని మీద తెలుగుదేశం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ వర్లరామయ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఇదంతా ఫేక్, కావాలని అధికార పక్షం వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారాగా కొంత మా మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనడం. అయితే జనసేనకు సంబంధించినటువంటి లెటర్ హెడ్ మీద వచ్చినటువంటి 61 సీట్లకు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు పనిచేసేటువంటి పత్రికలోనే ఆంధ్రప్రభలో వాళ్ళ ఆన్లైన్ ఎడిషన్లో 26వ తేదీన ఈ 61 సీట్లు ఏమేమిటి అనేటువంటి దాని మీద నేరుగా వాళ్ళ ఆన్లైన్లో దాంట్లో ఇది జనసేన పోటీ చేసే స్థానాలు ఇవని వాళ్ళు ఆ పేపర్లో ఆన్లైన్ ఎడిషన్లోనే వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాత ఈ రోజున ఈ వివాదం అనేటువంటి కొనసాగుతాం. ఈ నేపథ్యంలో ఆ ఆన్లైన్ ఎడిషన్లో ఉన్నటువంటి దాన్ని ఈ రోజున అంటే 3 రోజుల తర్వాత వాటిని తొలగించారు ఆన్లైన్లో ఎడిషన్. అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు కొనసాగుతుంది ఏమిటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం మీడియాలో కానివ్వండి ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక డిబేట్ జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు జనసేన పార్టీని గందరగోళానికి గురి చేసేటువంటి విధంగా ఈ కొన్ని ప్రకటనలు చేయటం, కొన్ని లెటర్లు రాయటం, ఇవన్నీ కూడా కొంత పార్టీలో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో గందరగోళం ఏర్పడుతుంది అనేటువంటి దాని మీద చర్చ జరిగింది. ఇవేమన్నా కోర్టు ఆపరేషన్లా అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. ఎందుకోసం అంటే హరిరామ జోగయ్య లెటర్ల మీద లెటర్ రాస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. కాపు సంక్షేమ సేన ఆయన అధ్యక్షుడు, ఆయన ఇంతకుముందు పొలిటీషియన్, ఆయనకి జనసేన పార్టీకి ఏం సంబంధం లేదు. జనసేనకి ఒక సలహాదారుగా ఆయన సలహాలు ఇస్తూ పవన్ కళ్యాణ్కి లేఖలు రాస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మరి వాటిని స్వీకరిస్తాడా లేదా, వాటిని ఖండించినటువంటి పరిస్థితి లేదు. హరిరామ జోగయ్య లేఖల సారాంశం ఏంటంటే మేము 64 సీట్లు మీరు పోటీ చేయండి, 64 తక్కువ తీసుకోవద్దు, ఒక 6 ఎంపీ సీట్లు తీసుకోండి ఆయన లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో అయితే ఒక 60 స్థానాలు ఇవి మీరు పోటీ చేయాల్సినవి కూడా ఆయన ఒక పెద్ద లిస్టు కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ గందరగోళానికి గురవుతున్నాయి కదా అనేటువంటి దాని మీద ఈ గందరగోళం ఎందుకు గురవుతుంది అని అంటే ఇదేమన్నా కోవర్ట్ ఆపరేషన్ అంటే హరిరామ జోగయ్య లేఖల్ని కోవర్ట్ ఆపరేషన్ అనేటువంటి ధైర్యం అయితే మీడియాలో చేయకపోవచ్చు. కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, జనసేన మీద ఏమన్నా ఇలాంటి ప్రయోగం జరుగుతుందా, లేకపోతే జనసేన తెలుగుదేశం మధ్య ఏమన్నా పొత్తుకు సంబంధించినటువంటి దాంట్లో దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటువంటి దాని మీద కొంత గందరగోళం గురవుతున్నటువంటి పరిస్థితి. ఇది కేవలము బయట వాళ్ళు సృష్టించేటువంటి అంశమా, లేకపోతే అసలు పొత్తుకు సంబంధించినటువంటి అంతర్గత గందరగోళము ఏమైనా సంక్షోభం ఉందా అనేటువంటి అనుమానాలు అందరికీ ఉంటాయి. ఎందుకు అంటే నేరుగా పవన్ కళ్యాణే పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించలేదు, సీనియర్ పొలిటీషియన్ అటువంటి చంద్రబాబు నాయుడే పాటించలేదు అనేటువంటి దాని మీద 2 సీట్లకు సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి విషయంలో పోటీగా వీళ్ళు మరొక 2 సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి విషయం, ఈ రాద్ధాంతం అనేటువంటిది రిపబ్లిక్ డే వేదికగా జరిగినటువంటి విషయం మీడియా పరంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ వివాదం కేవలం 2 సీట్లు వాళ్ళు ప్రకటించుకోవడం, 2 సీట్లు వీళ్ళు ప్రకటించుకోవడం ఇంతవరకే ఉంటుందా, లేదు అని అంటే మీకు మాకు పొత్తు కుదిరేటువంటి పని కాదు,
మీ నారా లోకేష్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటిస్తే మా వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు మీరు సీట్లు ప్రకటించారు, మేము 2 ప్రకటించాం, ఇవి మీరుగిన సీట్లు తక్కువ ఇస్తే మేము కొనసాగేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి దాని మీద ఏమన్నా ఈ సంక్షోభం కాస్త చిన్నది కాస్త మరింత పెద్దదిగా మారి తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు విచ్ఛిన్నానికి దారి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలవటం, ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం రేపో మాపో, మరి ఇప్పుడు ఆల్రెడీ నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరిపిన తర్వాత మరి పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. జనసేన బీజేపీ విడిగా పోటీ చేస్తే మంచిది, మనకు తెలుగుదేశంతో అవసరం లేదనేటువంటి ప్రతిపాదన వైపు బీజేపీ వెళుతుంది. ఆ ప్రతిపాదన పవన్ కళ్యాణ్కి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటిది ఆందోళన కూడా కొంత తెలుగుదేశంలో ఉంది. తెలుగుదేశంలో కొంతమంది అసలు జనసేనతో మనకెందుకు పొత్తు వద్దనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశంలో ఉన్నారు. కాబట్టి మరి అసలు ఈ పొత్తుకు సంబంధించినటువంటిది ఇంకా సీట్ల పంపకం వరకు రాక తలికే ఆదిలోనే అంశపాదులాగా ఈ రోజున విభేదాలు తలెత్తేటువంటిది ఇదేమైనా సంక్షోభంగా మారిద్దా, అసలు ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగిద్దా లేదనేటువంటి అనుమానాలన్నీ కొనసాగుతున్నాయి. ఇది ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు ఇచ్చేటువంటి రోడ్డు మ్యాప్కి అనుగుణంగా మరి ఈ పొత్తుల అంశం ఏ దిశకి ఎటువైపు తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది.